హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు తీసిన వ్లాగు. ఆ రోజు ఉదయాన్నే లేచి బయటంతా కూడా వాకల్ని శుభ్రంగా తుడిచేసుకుని కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నాను. ఈరోజు నేను వేసిన ముగ్గు బాగుంది అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. తలస్నానం చేసేసి దేవుడి దగ్గర పువ్వులు అవి కోసుకొని తెచ్చుకొని ఇలా పూజా మందిరంలో పువ్వులతో అలంకరించుకొని శుక్రవారం అని చెప్పేసి కామాక్షి దీపం వెలిగించుకొని లలితా చాలీసాది చదువుకుంటూ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత గడపకి అది కూడా పూజ చేసుకున్నాను. గడపకి బియ్యం పిండితో నార్మల్గా వేయలేదు, అలా వేసేస్తుంటే వెంటనే పోతుంది. అందుకని చెప్పేసి బియ్యం పిండి నీళ్ళలో కలిపి ముగ్గు అయితే వేసుకున్నాను. ఇలా వేస్తే ఆరిన తర్వాత బాగా కనిపిస్తుంది. మనం మళ్ళీ గడప తుడిచే వరకు కూడా అది పోదు. అందుకని చెప్పేసి అలా పెట్టాను. ఇంకా తర్వాత తులసి కోట దగ్గర అది కూడా దీపారాధన చేసుకొని ఈరోజు టిఫిన్ కింద దోశలు అయితే వేస్తున్నాను. ఫస్ట్ మా వారికి దోశలు వేసి ఇచ్చేసి ఆయనకి టీ కూడా పెట్టేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఆ తర్వాత మునగాకు కారప్పొడి అయితే తయారు చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఎటువంటి పప్పులు అవి కూడా యాడ్ చేయకుండా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా పడులు చేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నామంటే నిలవ ఎక్కువ రోజులు ఉండదు. నూనె స్మెల్ కింద వచ్చేసి టేస్ట్ మారిపోతుంది. ఒక్కొక్కరైతే అస్సలు నూనె వేయకుండానే ఫ్రై చేస్తారు. అలా ఫ్రై చేసినా కానీ పొడి అంత టేస్ట్ అనిపించదు. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత మునగాకు వేసుకుని మునగాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపు లంచ్లోకి మునగాకు పప్పు చేద్దామని చెప్పేసి కుక్కర్ గిన్నెలోకి కొంచెం కందిపప్పు తీసుకుని 2-3 టైమ్స్ కడిగేసుకుని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా చింతపండుకు బదులుగా వేసుకుంటున్నాను. టమాటా లేకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం టమాటా వేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఈసారి టమాటా అయితే వేస్తున్నాను. పెసరపప్పు వేసుకొని మునగాకు పప్పు చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మొన్న పెసరపప్పు వేసే చేశాను. అందుకని చెప్పేసి ఈసారి కందిపప్పు వేసి చేద్దాం కదా అని చెప్పేసి ఇప్పుడు గట్టిగా కాకుండా కొంచెం జారుగా ఉండేలాగా చేసుకుంటున్నాను. మునగాకు పప్పు ఇవన్నీ కూడా కలిపేసి పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అది వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని తాలింపు అయితే వేసుకుంటాను. మునగాకు పప్పు ఇలా కాకుండా మెంతికూర పప్పు కొంచెం పొడి పొడిగా పప్పు ఉడకలేనట్టుగా పెసరపప్పు వేసుకుని చేసుకుంటారు చూడండి. అలా వేసి చేసుకున్నా కూడా మునగాకు పప్పు బాగుంటుంది. మొన్న వండినప్పుడు అలా వండాను. అందుకని చెప్పేసి ఈసారి ఇలా వండుతున్నాను. ఇలా వండినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా వండిన దాన్ని కొంచెం డిఫరెంట్గా వండితే బాగుంటుంది అని చెప్పేసి ఈసారి ఇలా కుక్కర్లో అయితే సింపుల్గా వండేస్తున్నాను. కుక్కర్లో వంట చేసినట్టే ఉండదు. అన్నీ కుక్కర్లో కలిపేసి పెట్టేస్తాము. దానికి అదే విజిల్స్ వచ్చేస్తుంది. ఆవిరిపోయిన తర్వాత తీసేసి తాలింపు వేసేసుకుంటే వంట కంప్లీట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఈరోజు కుక్కర్లో అయితే పెట్టేశాను. మునగాకు కూడా పూర్తిగా చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పొడిలాగా గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. కొంతమంది అయితే చింతపండు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటారు. మునగాకు పొడి ఇడ్లీలోకి, అన్నంలోకి కాంబినేషన్ బాగుంటుంది. అలానే ఊతప్పం అది వేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ పొడిని కూడా పైనుంచి జల్లుకుంటే చట్నీ పని లేకుండా అలా కూడా బాగుంటుంది. ఆ పొడి ఆడేలోపు పప్పు కూడా బాగా ఉడికిపోయింది. బాగా మెతిపేసుకుని ఉప్పు, కారం, పసుపు అది వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకుంటాను. అది ఒక సైడ్కి పెట్టేసుకుని ఈ లోపు పోపుకి కావాల్సిన సామాన్లు అవి కూడా తీసుకొని పోపు అయితే పెట్టుకుంటాను. మునగాకు వారానికి 2 సార్లు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని నివారిస్తుంది. అధిక బరువుని తగ్గిస్తుంది. హెయిర్కి మంచిది. అలానే కళ్ళకు కూడా చాలా మంచిది. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మునగాకుని రోజు జ్యూస్లా చేసుకుని తాగొచ్చు. లేదంటే ఇలా కర్రీ చేసుకొని తిన్నట్లయితే పాడైన లివర్ కూడా నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పప్పుని తాలింపు అది వేసేసిన తర్వాత గ్యాస్ అది కూడా నీట్గా తుడిచేసుకుని ఒకసారి వంటగది అది తుడిచేసుకున్న తర్వాత గిన్నెలు బయట పెట్టేసుకుని గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు పని అయితే ఏమీ ఉండదు. కొంచెంసేపు రాయకోట అది చేసుకుని లేదంటే ఫోన్లో ఏదైనా వీడియో ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని 12:30 అలాగా రైస్ అయితే కడిగి పెట్టాను. రైస్ ఉడికేలోపు మా వారు కూడా వచ్చేస్తారు. ఇంకా వచ్చేసిన తర్వాత ఆయనకి లంచ్ పెట్టేసి నేను కూడా లంచ్ అయితే చేసేస్తున్నాను.
కొంచెం నూనె బీరకాయ పచ్చడి అయితే ఉంది. అది వేసుకొని ఫస్ట్ కొంచెం అన్నంలో తినేసిన తర్వాత పప్పు వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. 3:30కి అలాగే ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేశాను. ఈరోజు కుళాయి కూడా చాలా తొందరగా వచ్చేసింది. అందుకని చెప్పేసి బిందెల్లోకి అది కూడా వాటర్ పెట్టేసి డ్రమ్ముల్లోకి వాటర్ పడుతూ బట్టలు ఆరిపోయాయి కదా! బట్టలు తీసేసి లోపల వేసేద్దాము. చలికాలం కదండీ! కొంచెం తొందరగా వేడి ఉన్నప్పుడే తీసేసి లోపల వేసుకుంటే బట్టలు ఆరినట్టుంటాయి. మళ్ళీ మంచు పట్టినట్టు అయిపోతే చెమ్మగా ఉన్నట్టు అనిపిస్తాయి. అందుకని చెప్పేసి కొంచెం ఎండ ఉన్నప్పుడే తీసుకొని బట్టలు లోపల పెట్టేసుకొని వాకిళ్ళవి కూడా తుడిచేసుకొని మెట్లవి కూడా తుడిచేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఆకులు రాలడం చాలా వరకు తగ్గాయి. మొన్న వర్షాలకి ఎక్కువ ఆకులు రాలిపోయాయి కదా గాలికి. ఇప్పుడు కొంచెం ఆకులే రాలుతున్నాయి. మార్నింగ్ తుడిచేస్తుంటే ఈవినింగ్‌కి ఎన్నో ఆకులైతే ఉండట్లేదు. ఫాస్ట్‌గా వాకిలది కూడా తుడిచేసి మెట్లవి కూడా తుడిచేస్తున్నాను. ఈలోపు డ్రమ్ములవి కూడా నిండిపోతాయి. దేవుడి సామాన్లు కొన్ని గిన్నెలైతే ఉన్నాయి. అవి క్లీన్ చేసేసుకుంటే బయట పనంతా కూడా కంప్లీట్ అయిపోతది. ఇంకా తర్వాత లోపల రూమ్స్ అవి కూడా తుడుచుకొని బట్టలు మడతెట్టేసుకొని సర్దేసుకుంటే ఈవినింగ్ పని మొత్తం కంప్లీట్ అయిపోతది. నాకు ఈవినింగ్ పని అసలు పని చేసినట్టు ఉండదు. చాలా తొందరగా ఒక్క గంటలో పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు తీసిన వ్లాగు. ఆ రోజు ఎర్లీ మార్నింగే 5:30కి అలా లేచాను. లేచిన వెంటనే బయట పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసేసుకొని తలస్నానం చేసేసి స్వామివారికి ప్రసాదంగా సిమ్లీ పెడదామని చెప్పేసి కొంచెం నువ్వుపప్పు, బెల్లం వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను. నాగుల చవితికి పెట్టుకుంటారు, షష్ఠికి పెట్టుకుంటారో ఏమో తెలియదు కానీ ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి కూడా సిమ్లీ ఉండి పెడితే మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ప్రసాదంగా పెడదామని చెప్పేసి సిమ్లీ అయితే తయారు చేశాను. ఆ తర్వాత చలివిడి కలిపి చలివిడి దీపాలు అయితే చేశాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాల కలవాడంట. అందుకని చెప్పేసి 6 చలివిడి దీపాలు వెలిగించుకుంటే మంచిదని చెప్పి యూట్యూబ్లో అయితే చూశాను. అందుకని చెప్పేసి చిన్న చిన్నవి ప్రమిదలు చేసుకొని అందులోకి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేసుకొని కొబ్బరి నూనె వేసుకున్నాను. నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే మంచిది. కానీ ఇంకా కొబ్బరి నూనె వేసేసుకొని దీపారాధన చేసేసుకొని ఫస్ట్ దీపకుందులకు పూజ చేసుకున్న తర్వాత పసుపు గణపతిని చేసుకొని యథావిధిగా ఫస్ట్ గణపతికి పూజ అయితే చేసుకున్నాము. మా వారు నేను కలిసి పూజ అయితే చేసేసుకున్నాము. ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా చలివిడి దీపాలు అయితే వెలిగించాను. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పువ్వులు, అక్షింతలు, కుంకుమ, పసుపుతో పూజ చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరాలంబ స్తోత్రాన్ని కూడా చదువుకున్నాను. ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత కరప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాము. అక్కడ చిన్నగా తీర్థం అయితే ఉంది ఫస్ట్ స్టార్టింగ్లోనే. అలా చూసుకుంటూ లోపలికైతే వెళ్ళాము. ప్రతి వారం కూడా మేము వెళ్ళేసరికి అసలు జనమే ఉండరు. చాలా ఖాళీగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. చాలా జనమైతే ఉన్నారు. దర్శనం అవ్వడానికి చాలా టైం పడుతుందేమో అనుకున్నాం కానీ మా వారికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మేము ఫస్టే వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ప్రతి వారం మాకు ఎంత బాగా జరుగుతుందో అలాగే గర్భగుడికి ముందుగా వెళ్ళి ఒక 5 నిమిషాలు అలా స్వామివారి ముందు నించొని దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా తర్వాత ప్రసాదంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ అయితే కొట్టాము. ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటకు వస్తే తీర్థం లైన్గా చూస్తున్నాము. ఏం తీసుకోలేదు, అలా సరదాగా కొంతసేపు చూస్తున్నాము. చిన్నపిల్లల సామాన్లు ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. నాకు ఈ లక్క పిడతలన్నీ కూడా ఉండేవి. మా నాన్నగారు అయితే ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు చెక్క లక్క పిడతలు తెచ్చారు. ఆ తర్వాత అమ్మ ఒకసారి తీర్థంలోనేమో ఇలా సేవండి సామాన్లు, అలానే ఇప్పుడు అవి రావట్లేదు కానీ మట్టి సామాన్లు కూడా ఉండేవి. ఇలా క్యారేజీలని అన్నీ కొనుక్కొని దాచుకునేదాన్ని. సెలవులు అవి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి లక్క పిడతలు అట్లవి కూడా ఆడుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు దొబ్బేసేవారు కూడా లక్క పిడతలు. ఇంకా అలా పోతూ ఉంటే అమ్మేమో తిట్టేసేది. ప్రతి తీర్థాల్లోకి వెళ్ళినప్పుడేమో కొనేసుకుంటావు, ఆటలకి తీసుకెళ్ళేమో పాడేస్తావు అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి నేను బస్ మీద అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉందని చెప్పేసి. గురుపుల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బస్సులు కూడా ఇలా వెళ్ళడానికి అంత ఛాన్స్ ఉండదు. ఇంకా నేను బస్ మీద అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇంకా తర్వాత అమ్మ, నేను, వదినలు అందరం కలిసి పెళ్ళి దగ్గరికి అయితే వచ్చాము. ఈరోజు మ్యారేజ్ అయితే కాదు,
పెళ్ళికొడుకుని చేసిన రోజే భోజనాలవి పెట్టుకుంటున్నారు. అందుకని చెప్పేసి ఫస్ట్ పసుపులో పోటేయడానికైతే వెళ్ళాము. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను పసుపులో పోటు వేయడానికి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. నాకిలా పోటు వేయడం రాదు. అమ్మ వాళ్ళకి అలవాటు మూల ఫాస్ట్‌గా వేసేస్తారు. అందులో పసుపు కొమ్ములు వేస్తారు కదా! వీళ్ళందరూ పోటు వేసేసరికి సాయంకాలానికి అది పసుపు అయిపోతది. ఇలా పెళ్ళిళ్ళకి పసుపులో పోటేయడానికి పిలిచినప్పుడు రాను అనకుండా వెళ్ళి పోటు వేసి వస్తే మనకి కూడా ఐదోతనమంట అమ్మ వాళ్ళైతే చెప్తున్నారు. ఇంక మేము పోటు వేసిన తర్వాత వాళ్ళు తాంబూలం అది ఇచ్చారు. భోజనం చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అందరం కూడా భోజనాల దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ స్పెషల్‌గా ఫస్ట్ టైం నేను సోయా చిప్స్‌తో బిర్యానీ చూడడం. టేస్ట్ అయితే చాలా బావుంది. మొన్ననే నేను అనుకున్నాను సోయా చిప్స్‌తో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది అని. ఈరోజు ఇక్కడ భోజనాల్లో అయితే వేశారు. అలానే నా ఫేవరెట్ స్వీట్ అయిన బ్రెడ్ హల్వా కూడా వేశారు. ఇంకా భోజనాలు అవి చేసేసిన తర్వాత ఫైనల్‌గా ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారు. ఇంకా అక్కడ పొట్ట ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసుకొని వదిలిలో మేము అందరం కూర్చొని కొంతసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ అయితే తినేసాను. ఆ తర్వాత మా పాదికి కాపు అయితే అయిపోయింది. ఇంకొక సొరకాయ ఉంది. నా కోసం అమ్మ కొయ్యమని చెప్తే రాము అయితే ఎక్కాడు. ఎక్కడం బానే ఎక్కేసాడు. నేనే వెళ్తానని చెప్పేసి వద్దన్నా కూడా వినకుండా ఎక్కాడు. ఇంకా తర్వాత దిగడానికి భయపడిపోయి వాడి పాట్లు చూడండి మొత్తం డాబా అంతా తిరిగేసి మేము పట్టుకుంటామన్నా కూడా దిగట్లేదు. అల్లిపోయి ఇంకా నానా రకాల ప్రయోగాలన్నీ కూడా చేస్తున్నాడు. అమ్మేమో ఇలా దిగు, జాగ్రత్తగా దిగిపోతే వచ్చేస్తది. లేదంటే ఇంక ఇలా ఊసలు పట్టుకొని దిగు అలా అని చెప్పేసి ఐడియాలయితే ఇస్తుంది. ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు కొంచెం నేనే జాగ్రత్తగా నేను దింపుతానురా, అలా పైకెక్కేస్తే ఏముంది, ఏదైనా స్లిప్ అవుతే కింద పడతారు కదా అని చెప్పేసి నాకు అలా ఎక్కుతుంటే వెంటనే చాలా భయం అనిపించింది. అందుకు దిగిపోమని చెప్పేసి జాగ్రత్తగా నేనే దింపేశాను. ఇంకా తర్వాత అమ్మ పెసర పునుకులు అయితే వేసింది. అవి ఒక బాక్స్‌లో అయితే పెట్టేసి ఇచ్చేసింది. సాయంకాలం ఎలాగో టిఫిన్స్ కదా! అందుకని చెప్పేసి పెసర పునుకులు అయితే వేసింది. నన్నైతే ఈరోజు మా ఇంటికి అన్నయ్య అయితే తీసుకెళ్తున్నాడు. కరప వరకు తీసుకెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి మా వారు ఎలాగో కరపలోనే ఉంటారు కాబట్టి ఇంక మేమిద్దరం కలిసి అయితే వెళ్ళిపోతాము. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారికైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. అమ్మ పెసర పునుకులు అయితే చాలా బాగా చేస్తది. అసలు నూనె అది కూడా లాగవు. నాకైతే పెసర పునుకులు వేయడం అస్సలు రాదు. మా పాదు లాస్ట్ సొరకాయి ఫస్ట్‌లో అయితే ఎంత పెద్ద పెద్ద సొరకాయలు కాసేవో ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయాయి. ఇంకా పాదు కూడా తీసేస్తానంటున్నారు నాన్న కాయట్లేదని చెప్పేసి. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దేసుకొని ఇంక పడుకొని పోవడమే. గిన్నెలవి కూడా మార్నింగే క్లీన్ చేస్తాను. ఏ ఊరన్నా వెళ్తే ఇంటికొచ్చేసరికి బద్ధకం వచ్చేస్తది. ఏ పని చేయబుద్ధి కాదు. ఇంక అందుకని చెప్పేసి అవి సర్దేసుకొని పడుకుంటాను. కొంచెం మార్నింగ్ తొందరగా లేచి పనులైతే చేసుకుంటాను. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.